అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరుగుతుంది. ఓరుగల్లు జనసభ పేరిట మహబూబాబాద్ అలాగే వరంగల్ ప్రాంతానికి సంబంధించి మామూలు ఎయిర్పోర్ట్ దగ్గర ఈ జనసభ ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ వేములవాడలో బహిరంగ సభ జరిగిన తర్వాత పూజలు చేసుకున్నటువంటి మోడీ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కువ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధాని మోదీ ఇక్కడ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా ఎన్నికల పర్యటనలో భాగంగా ఇక్కడికి వస్తున్నారు. మహబూబాబాద్ అలాగే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ సభ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జన సమీకరణ కూడా ఏర్పాటు చేశారు. 11:30 ఇక్కడ సభ ప్రారంభం అవుతుందని చెప్పి ఇక్కడ బీజేపీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ నాయకులు వారి అధికార ప్రతినిధులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు వేదిక మీదకి కూడా ఒక లిమిటెడ్ పర్సన్స్ అంటే ప్రోటోకాల్ అంటే రాష్ట్ర స్థాయి ఆపై బాధ్యత ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే వేదికపైకి పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఓరుగల్లు జనసభ అలాగే దీనికి సంబంధించి మన మోదీ సర్కారు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకున్నారు. 400 సీట్ల లక్ష్యంతో విశిష్టమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి జన సమీకరణ కూడా ఇక్కడ వరంగల్ ప్రాంతాల నుండి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 1,00,000కు పైగా వస్తారన్నటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ జడ్ కేటగిరీ భద్రత అంటే 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మామూలు ఎయిర్పోర్టు ప్రాంగణంకి మరి కాసేపట్లో కూడా చాపర్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జన ప్రవాహము బీజేపీ కార్యకర్తలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అలాగే ఎండాకాలం కావడంతో ఇక్కడ మజ్జిగలు తీసుకోవడానికి అలాగే వాటర్కు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అక్కడ పక్కన వైద్య బృందం కూడా ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు మొత్తం రాష్ట్రకు సంబంధించినటువంటి వివిధ అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఇక్కడే భద్రతలో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్పారు. పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టమని చేశామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మామూలు ఎయిర్పోర్ట్ తిమ్మాపూర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.